నేను ఫ్రూట్స్ ఏ తింటున్నా అయినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లే. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అభిప్రాయం. దీంట్లో నన్ను అడిగితే మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను నా పేషెంట్స్కి ఇచ్చేదైనా సరే ఫ్రూట్స్ ఈక్వల్ టు షుగర్స్ కింద చూస్తాను నేను. సో మీకు నిజంగా ఆకలేస్తుంటే వెజిటేబుల్స్ తినండి, మరి ఫ్రూట్స్ అయితే తీయగుంటాయి కదా. సో అదే తినడానికి కంఫర్ట్ జోన్ బాగుంటుందని చెప్పేసి అది తీసుకుంటాం అంతే. సరే, ఇప్పుడు ఫ్రూట్స్ అనేది తప్పేం కాదు, అది కూడా లిమిట్గానే తీసుకోవాలి. కానీ ఎక్కడ ఆపుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఆ ఫ్రూట్స్ని. లైక్ ఇప్పుడు నేను ఒకటి చెప్తా, చిన్న ఎగ్జాంపుల్. ఒక 100 grams ఈ మ్యాంగో ఉంటుంది కదా, దాంట్లో 60 to 70 calories ఉంటాయి అనుకుందాం. అదే కనుక వాటర్ మెలన్లో అయితే 30 calories ఉంటాయి. కానీ వాటర్ మెలన్ని మనం కొంచెం తినగానే స్టమక్ హెవీ అనిపిస్తుంది, కడుపు నిండిపోతుంది, తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అండ్ ఈవెన్ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ వీటితో పోల్చుకుంటే మ్యాంగోతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఉంటుంది. కానీ మ్యాంగో మనం ఆగుతామా? ఓ పెద్ద మ్యాంగోతోనే ఆగుతామా? ఆగం. అండ్ సెకండ్ థింగ్, స్టమక్ హెవీ ఫీల్ రాదు. అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నదేం కాదు. అట్ ది సేమ్ టైం ఈ రెండు ఫ్రూట్స్లోనూ మంచి గుణాలే ఉంటాయి, పోషకాలే ఉంటాయి, నేను కాదనలేదు. బట్ మనం తినేది వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఏదైనా కూడా క్యాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 cups అనేది తీసుకున్నా కూడా వాటర్ మెలన్ ప్రాబ్లం ఏం లేదు, లో క్యాలరీనే ఉంటుంది. బట్ మనం ఈ మ్యాంగో తిన్నప్పుడు ఏమవుతుంది, క్యాలరీ ఎక్కువైపోతుందా? ప్రాబ్లం అర్థమైందా? ఎక్కడో మితం హితం.